హాయ్ అండి. ఈ మధ్యకాలంలో ప్రతి చోట స్ట్రీట్ ఫుడ్ బాగా పాపులర్ అయ్యిందండి. పెద్ద పెద్ద నగరాల్లోనే అనుకునేవాళ్ళం, కానీ మా ఏలూరులో కూడా అది ఆర్ఆర్పేటలో స్ట్రీట్ ఫుడ్ బాగా వచ్చేసిందండి. ఇక్కడ ఎప్పుడూ ఖాళీ ఉండదు చూడండి, రోజు ఇలాగనే ఉంటుందంట. ఈవినింగ్ సండే అయితే ఫ్యామిలీలు వచ్చేస్తారట. ఓ పక్క షవర్మా, ఇంకో పక్క వేడివేడిగా కబాబులు, ఇంకో పక్క చపాతీ, పరోటా. అబ్బబ్బబ్బా, ఏం కనువిందు చేస్తుందండి ఈ స్ట్రీట్ ఫుడ్ అంతా. ఇది చూడండి, కబాబులు పెద్ద 1-2 ఏగులున్నా మనం ఏం పట్టించుకోవక్కర్లేదండి. ఎందుకంటే మళ్ళీ నిప్పుల మీద పెట్టి కాలుస్తున్నాడు, మసాలా అది చల్లుతున్నాడు. ఇవి చూడండి, 2 రెక్కల పైకి 2 రెక్కల కిందకి విరిచేసి అలా పెట్టారు. ఇవి మళ్ళీ ఆ నిప్పుల మీద కాల్చి నిమ్మకాయ అది పిండి ఏదో మసాలా పొడులు అవి చల్లుతున్నాడండి. ఇవి పెద్దదైతే ఒక రేట్ అంట, చిన్నదైతే ఒక రేట్ అంట. చిన్న చిన్న పీసులు ఒకటి ఉన్నాయి, అలాగే పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. ఇదిగోండి, షవర్మా ఇలా తయారు చేస్తున్నాడు అనమాట. అదిగోండి, అలా చేసి వాటిలో పెట్టి ఇలా రోల్స్లా చేసి ఇస్తున్నారు అనమాట. అలాగే ఆ పక్కనే చూడండి, చపాతీలు, పరోటాలు, మళ్ళీ మనకి పక్కనే పెనం మీద రేకు మీద వేడి చేసి ఇస్తున్నారు. ఇలా కైమాలాగా చేసి చక్కగా చూడడానికి కలర్ఫుల్గా ఉంది, తినడానికి కూడా అలాగే ఉండలేదు. పక్కన మంట. పాప రోజు వీళ్ళు ఈ వేడి దగ్గర ఉండాలనుకుంటండి. ఎక్కడి నుంచి వచ్చారు? కలకత్తా. ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? 2.5 సంవత్సరాలు. ఫస్ట్ నుంచి ఇదేనా మీరు తయారు చేసేది? ఆ పక్కది కూడా మీదేనా? ఆ షాప్ కూడా? ఓనర్ వేరేనా? మీరు వర్కర్సా? ఓకే. ఓనర్ ఇక్కడ వాళ్ళేనా? ఇది అయిపోద్దా ఈరోజు? ఇది కంప్లీట్ అయిపోద్దా? నైట్ 10 మొత్తం కంప్లీట్ అయిపోద్ది. మీరు ఉదయం తయారు చేసుకుని పెట్టుకుంటారా ఇది? కానీ అలాగే తయారు చేసి ఇస్తున్నాడు అందరికీ, అడిగిన వాళ్ళకి అడిగినట్లు. మీరు కూడా ఎంజాయ్ చేయండి.